ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ స్కూళ్లలో కనీస వసతులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు శిథిలావస్థకు చేరిన స్కూల్స్, మరోవైపు తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు లేక నానా తిప్పలు పడుతున్నారు స్టూడెంట్స్. సర్కార్ బడుల్లో వసతుల పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిపోయాయనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1439 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 139,421 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిర్మల్ జిల్లాలో 842 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 65,312 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 1052 పాఠశాలలున్నాయి. ఇందులో 82,436 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్ శిథిలావస్థకు చేరడంతో వర్షాలకు బడులు కూలిపోతాయనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. మన ఊరు మనబడి కింద 852 స్కూళ్లను ఎంపిక చేశారు. కొత్త తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు, ఫర్నిచర్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఈ పనుల కోసం 260 కోట్ల నిధులు సైతం మంజూరయ్యాయి. 30 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ పనులను చేసేందుకు టెండర్ల ద్వారా కాంట్రాక్ట్కు అప్పగించాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు. అధికారులు 15 రోజులకు ఒకసారి పనులపై సమీక్ష చేస్తున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక ఆలస్యమయ్యాయి. దీంతో సర్కార్ స్కూల్స్ లో కనీస వసతుల కల్పనపై నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్కి లాట్రిన్ బాత్రూమ్ కావాలి సార్, మనం పిల్లగాళ్ళు చిన్న ఉన్నాయి, ఇంకా కాంపౌండ్ కావాలి, ఇంకా ఫ్యాన్ కావాలి, చల్లగా ఉండాలి పిల్లగాళ్ళకు. టైల్స్ మంచిగా కట్టింది, మంచిగా ఉన్నాయి సార్. బాగానే ఉన్నాయి సార్. టైల్స్ ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళకైతే పిల్లలకైతే ఉండాలి కదా, బయట ఇప్పుడు చదువుకున్నంత వరకు మళ్ళీ బయటకు పోకుండా పిల్లలకు సౌకర్యం అయితే కాంపౌండ్ వాళ్ళైతే కన్ఫర్మ్, లాట్రిన్ బాత్రూమ్ కూడా కన్ఫర్మ్ కట్టేయాలి సార్. ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేస్తా అని చెప్తున్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ వైపుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా బాలికల విద్యా వ్యవస్థ అనేది కుంటుపడే పరిస్థితి ఏర్పడుతున్నది. సర్కార్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అప్పటి ఎమ్మెల్యేల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మన ఊరు మనబడి కార్యక్రమంలో 200 స్కూళ్లలో 60 నుంచి 70% పనులు మాత్రమే జరిగాయి. చాలా మంది కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేయడంతో పనులు నిలిచిపోయాయి. గతేడాది ప్రారంభమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ బడుల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 9 ఏళ్లలో స్కూళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మన ఊరు మనబడిలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదన్నారు విద్యార్థి సంఘాల నేతలు. స్కూల్స్ లో కనీస సౌకర్యాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేసింది. సుమారు 75 కోట్ల నిధులు సర్కార్ మంజూరు చేసింది. గతంలో మన ఊరు మనబడి స్కీమ్లో పనులు పెండింగ్లో ఉన్నాయి. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. జిల్లా యంత్రాంగం నూతన భవన నిర్మాణం కోసం దరఖాస్తును పంపించాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు లేవో, మరుగుదొడ్లు, మూత్రశాలలు, త్రాగునీరు వసతి లేదో ఆ పాఠశాలల్లో ఆ సౌకర్యాలు కల్పించాలి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సరైనటువంటి వసతులు లేదు, పూర్తిగా చెడిపోయి ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ వర్షాలు తీవ్రమైన ప్రభావం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కలిగినటువంటి విద్య అందించాలని మేము కోరుకుంటున్నాం. దీంతో వేసవిలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నెల 12 లోపు మొత్తం అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అంటే స్టేట్ ఆఫీస్ నుంచి 237-35% స్కూల్స్ మనకి శాంక్షన్ అయినవి. అవి దాదాపు 1 ఇయర్ కంటిన్యూ పని నడిచింది. తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పనులు ఆగినాయి. అయినా మనకు 17 స్కూల్స్ టోటల్ కలరింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయినాయి. 17 స్కూల్స్ ఇనాగ్రేషన్ అయినాయి. మిగతా స్కూల్స్ డైనింగ్ హాల్ కూడా కంప్లీట్ అయినాయి. దాదాపు కొన్ని క్లాస్ రూమ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అవి దాదాపు మనకు గవర్నమెంట్ నుంచి దాదాపు 8 crores ఇంకా డబ్బులు రావాలి. అది కూడా మాకు జూమ్ మీటింగ్లో చెప్పారు. ఎక్కడైతే డబ్బులు పెండింగ్ ఉన్నాయి మన ఊరు మనబడి, అది కూడా త్వరగానే రిలీజ్ చేస్తా అని చెప్పారు. మన ఊరు మనబడి పనుల్లో అలసత్వం వహించిన ఆఫీసర్లు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు పాలకులు.